Hey guys, welcome back to my YouTube channel. Happy Harika. మీ అందరూ ఎలా ఉన్నారు? Hope you're all doing great. ముందుగా వెదర్ ఫోర్కాస్ట్తో స్టార్ట్ చేస్తే ప్రతి వీడియోలో అది ఆనవాయితీ అయిపోయినట్లుంది. లిటరలీ ఒక చాలా వీడియోస్ నుంచే వెదర్ చెప్తూ ఉన్నాను కదా. సో ఇవాళ పొద్దున అయితే చాలా ఎండగా ఉండే. నేను అనుకున్న మేబీ వెదర్ మొత్తం ఇలాగే ఉంది, థ్యాంక్ గాడ్ వీకెండ్ మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అని అనుకునే లోపే మళ్ళీ చల్లగా అయిపోయింది. నో ఎండ ఏమీ లేదు. బట్ మీకు ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. అఫ్ కోర్స్ మీకు బాగానే ఉంటుండొచ్చు కదా, చక్కగా మ్యాంగోస్ తింటున్నారు. మాకైతే లైక్ లిటరలీ ఒక 3-4 మ్యాంగోస్ ఉంటాయి ఒక డబ్బాలో, అదే 1500 అంట. 1500 అంత పెట్టి తినాలి అని అనిపించలేదు. సో అదనమాట. బట్ కమింగ్ టు ద వీడియో టుడే, మీరు థంబ్నెయిల్లో చూసినట్లే వీడియో ఏంటి అని అంటే ఇక్కడ యూకేలో ప్లేస్మెంట్స్ గురించి టాపిక్ అనమాట. అఫ్ కోర్స్ ఇది కూడా చాలా రిక్వెస్టెడ్ వీడియో కాబట్టి ఇది ఎప్పటి నుంచో పెండింగ్లో ఉండే. యాక్చువల్లీ నేను ఇక్కడ కాలేజెస్ ఎలా ఉంటాయి, యూనివర్సిటీస్ ఎలా చూస్ చేసుకోవాలి, ఈ వ్లాగ్ ఎప్పుడైతే చేశానో దానికే చాలా కమెంట్స్ వచ్చాయి, ఇక్కడ ఎలా ఉంటుంది జాబ్స్ అనే క్వశ్చన్. సో ఐ థాట్ వై నాట్, ఇప్పుడు ఎలాగూ మెయిన్ లైక్ అప్డేట్స్ గవర్నమెంట్ నుంచి ఇప్పుడు రావట్లేదు కాబట్టి ఈ టైంలో ఇవన్నీ కవర్ చేసేస్తే ఇట్ విల్ బీ నైస్, సెట్ ఉంటుంది అని అనిపించింది. సో అండ్ ఆల్సో ఇప్పుడు కొంతమంది కమెంట్ చేస్తున్నారు, నేను ఇంకా కొన్ని టాపిక్స్ నేను ఇంకా టచ్ చేయలేదు, వాటి గురించి కూడా కమెంట్స్ వస్తున్నాయి, ఇంకా ఎప్పుడు చేస్తారు, వీఆర్ వెయిటింగ్ ఫర్ దాట్ వీడియో అని. బట్ డెఫినెట్లీ చేస్తాను, స్టే ట్యూన్ ఫర్ దోస్. బట్ ఫర్ నౌ ఇవి చాలా మెయిన్ ఇంపార్టెంట్వి అనిపించి పిక్ చేసుకుంటున్నాను అనమాట. ఇంపార్టెంట్ ప్రియారిటీ వైజ్ ఏది చేయాలి అని. సో అందులో ఇది కొంచెం టాప్ అనిపించి ఇది చేస్తున్నాను. బట్ ఫర్ షూర్ నేను అన్ని కవర్ చేస్తాను, ప్లీజ్ డు నాట్ వరీ. అండ్ ఇఫ్ యు ఆర్ రియలీ దాని మీద చాలా అర్జెన్సీ అని ఉంటే ప్లీజ్ నాకు ఇన్స్టాగ్రామ్లో డిఎం చేయండి, సో దట్ డైరెక్ట్లీ మీకు పర్సనల్గా రిప్లై అనేది ఇస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ యాజ్ ఆల్వేస్. ఐ సే వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సారీ వీడియో మధ్యలో ఇంటరప్ట్ చేస్తున్నందుకు, బట్ ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మీ అందరికీ. షాపింగ్ అంటే అందరికీ ఇష్టం కదా, నాకు కూడా చాలా చాలా ఇష్టం. అందులో డిస్కౌంట్స్ వస్తున్నాయి అని అంటే మనం అస్సలకి వదలం కదా. అలాగే నాకు తెలిసింది మీకు చెప్పాలని వచ్చాను. అదేంటి అని అంటే మనకి ఆఫర్స్ జంక్షన్ అనే ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉంది. నేను ఇక్కడ ఐకాన్ పెడతాను అండ్ ఆల్సో డిస్క్రిప్షన్లో దాని లోగో, దాని లింక్ అన్నీ ఉంటాయి. మేక్ ష్యూర్ దాన్ని చూసి మాత్రమే జాయిన్ అవ్వండి. వేరే ఆ నేమ్తో వేరే ఏ ఛానల్స్ ఉన్నా జాయిన్ అవ్వకండి, బికాస్ స్కామ్స్ జరుగుతూ ఉంటాయి. సో బేసిక్గా కాన్సెప్ట్ ఏంటి అని అంటే మనకి ఈ కామర్స్ వెబ్సైట్స్ ఉంటాయి కదా, అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో, ఇలాంటి మెయిన్ దాంట్లో నుంచి డీల్స్ అనేవి తీసుకుని, డే డీల్స్ అనేవి ఉంటాయి, డే ఆఫర్ డీల్స్ అని. సో అవి ఏంటి అని అంటే మనకి మినిమం డిస్కౌంట్ అనేది వస్తుంది ప్రతి ప్రోడక్ట్ మీద, అండ్ అది మ్యాక్సిమం 90% డిస్కౌంట్ కూడా వచ్చే ఛాన్సెస్ అనేవి చాలామందికి వచ్చాయి కూడా, అందుకే చెప్తున్నాను. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ జాయిన్ అవ్వండి ఛానల్లో అండ్ ఫీడ్బ్యాక్ ఇవ్వండి నాకు, ఎలా ఉంది, ఎలా నడుస్తుంది, మీకు ఎలా అనిపించింది, అలాంటి ఫీడ్బ్యాక్ అంతా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్. అండ్ నా ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే, బేసిక్గా నేను ఒక వీడియో అనుకుంటే దాన్ని ఎలా స్టార్ట్ చేయాలి, ఏ రకంగా స్టార్ట్ చేస్తే ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్గా గ్యాదర్ చేయొచ్చు అని ఆలోచించుకుని స్టార్ట్ చేస్తానన్నమాట. బట్ ఈ వీడియోకి వచ్చేసరికి టు బీ ఆనెస్ట్ ఇది రియల్గా సాడ్ ట్రూత్ అనే చెప్పాలి. ఎందుకంటే మనకి ఎలాగైతే కాలేజెస్లో ప్లేస్మెంట్స్ వస్తాయో, మనకి ఎలాగుంటుంది, లైక్ బీటెక్ 4 years ఉంటే ఈ లాస్ట్ ఇయర్లో ప్లేస్మెంట్స్ కాలేజే ప్లేస్మెంట్స్ తీసుకొస్తుంది. లైక్ వేరే కంపెనీస్, సర్టెన్ కంపెనీస్ ఉంటాయి కదా, అవన్నీ కాలేజ్కి వచ్చి రిక్రూట్ చేసుకుంటాయి కదా, అది మన దగ్గర ఉన్న ప్లేస్మెంట్ ప్రొసీజర్. బట్ ఇక్కడ ఏంటి అని అంటే ఆ కాన్సెప్టే లేదు. అసలు ఏ యూనివర్సిటీకి, ఏ కాలేజ్కి ప్లేస్మెంట్స్ అనేవి కాలేజ్ రెస్పాన్సిబిలిటీ కానీ యూనివర్సిటీ రెస్పాన్సిబిలిటీ కానీ తీసుకోదు. అంటే ఇప్పుడు నేను ఇంతకుముందు వీడియోస్లో చెప్పాను కదా, డ్యూరేషన్ ఆఫ్ కోర్సెస్ మ్యాటర్స్. మీరు 1 year కోర్స్, నేను ఏదైతే 1 year కోర్స్ తీసుకున్నానో అది మీరు తీసుకోకండి, 2 year కోర్స్ తీసుకోండి, సో దట్ ప్లేస్మెంట్స్ హెల్ప్ కూడా ఉంటుంది అని నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను. బట్ దాని అర్థం యూనివర్సిటీ ప్లేస్మెంట్స్ ప్రొవైడ్ చేస్తుంది అని కాదు.
నేను ఇది నొక్కి మరీ చెప్తున్నాను. ఎందుకంటే చాలామంది ఏమనుకుంటున్నారు, మన దగ్గర ఉన్నట్లే ఇక్కడ కూడా ప్లేస్మెంట్స్ అలాగే ఉంటాయి, సో మనకి ఇన్ కేస్ ఇది తీసుకుంటే బెస్ట్, 1 ఇయర్లో కుదరకపోతే సెకండ్ ఇయర్లో వాళ్ళు ఎప్పుడైతే ప్లేస్మెంట్స్ ప్రొవైడ్ చేస్తారో అందులో ఒకటి కాకపోతే ఇంకోటి కాకపోతే ఇంకోటి అని అది వచ్చేస్తుంది అని అనుకుంటే మాత్రం పప్పులో కాలేసినట్టే. రియల్గా చెప్తున్నాను, ప్లేస్మెంట్స్ అనే కాన్సెప్ట్ మాత్రం ఇక్కడ ఉండదు. ఏ యూనివర్సిటీ వాళ్ళ రెస్పాన్సిబిలిటీగా తీసుకోదు. మీరు ఎంత డబ్బులు పే చేసినా ఆ కాన్సెప్టే లేదు బేసిక్గా, ఓకేనా. బట్ ఇన్స్టెడ్ వీళ్ళు ఏం చేస్తారు అని అంటే, వీళ్ళ తరపున ఇప్పుడు మనకి 1 ఇయర్ కోర్స్ తీసుకుంటే ఏంటి అని అంటే, జస్ట్ 2 సెమ్స్ ఉంటాయి కదా, దాని పరంగానే అసైన్మెంట్స్ ఉంటాయి, డిసర్టేషన్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. డిసర్టేషన్ అంటే ఇంతకుముందు చెప్పినట్టు మేజర్ ప్రాజెక్ట్ లాగా అది ఉంటుంది. అంతే, 1 ఇయర్లో ఈజీగా అసలు కళ్ళు మూసి కళ్ళు తెరిస్తే 1 ఇయర్ అయిపోతుంది, అట్లా అయిపోతుంది. ఇన్కేస్ సెకండ్ ఇయర్ 2 ఇయర్ కోర్స్ అయితే మాత్రం ఈ డిసర్టేషన్ అనే కాన్సెప్ట్ సెకండ్ ఇయర్లో వస్తుంది. అండ్ ఫస్ట్ ఇయర్ మొత్తం అయిపోయిన తర్వాత సెకండ్ ఇయర్లో ఓన్లీ హాఫ్ ఇయర్ వరకే ఇవి మాడ్యూల్స్ కానీ లేకపోతే ఇంకేదైనా కాన్సెప్ట్ కానీ ఉంటుంది. బట్ ఆ మిగతా హాఫ్ ఇయర్ ఏదైతే ఉంటుందో 6 మంత్స్ డ్యూరేషన్, అందులో మనల్ని ఇంటర్న్షిప్ చేసుకోమని, లేకపోతే కాలేజ్ నుంచే ఇంటర్న్షిప్ చేసుకోమని, లేకపోతే మీరు ప్రైవేట్గా ఇంటర్న్షిప్ చేసుకోవచ్చని, ఇలాంటివి వాళ్ళు తీసుకొస్తారనమాట కాన్సెప్ట్. దాని పరంగా ఏంటి, అండ్ ఆల్సో ప్లేస్మెంట్స్కి కావాల్సింది అంటే లైక్ ఈ సో అండ్ సో ఏరియాలో ఈ కంపెనీలో ఈ ఓపెనింగ్ అనేది ఉంది, సో గో అండ్ అప్లై ఫర్ దాట్ అని అలా చెప్తారు. అది కూడా పర్సనల్గా కాదు, లైక్ ఒక్కొక్కరికి ఇంత పర్సంటేజ్ ఉన్న వాళ్ళకే ఈ ఇన్ఫర్మేషన్ వెళ్ళాలని, లైక్ మనకు ఉంటుంది కదా 70% కట్అవుట్ దాటితేనే సో అండ్ సో పర్టికులర్ ప్లేస్మెంట్కి నువ్వు అటెండ్ అవ్వగలుగుతావు అని. అలా ఏమీ ఉండదు ఇక్కడ. అందరికీ కలిపి ఆ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. లైక్ సో అండ్ సో ఏరియాలో ఇలా ఈ కంపెనీలో ఇలాంటి ఓపెనింగ్ ఉంది, ఆ ఇన్ఫర్మేషన్ అంతా మొత్తం స్టూడెంట్స్కి అందరికీ ఇస్తారు. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు ఇలా అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ కూడా మనమే అప్లై చేయాలి, వాళ్ళ సైడ్ నుంచి ఏమీ ఉండదు. బట్ వాళ్ళు ఏంటి అని అంటే, మన రెజ్యూమే ఎలా బిల్డ్ చేసుకోవాలి దాని గైడ్లైన్స్ మొత్తం ఇస్తారు. లైక్ ఎలాంటి రెజ్యూమే ఉంటే షార్ట్ లిస్ట్ అవుతుంది ఇంటర్వ్యూకి, ఇలాంటి ట్యూటోరియల్స్ కానీ ఇలాంటి గైడ్లైన్స్ కానీ ఇస్తారు. అండ్ ఇంటర్వ్యూ టిప్స్ కూడా ఇస్తారు, ఇంటర్వ్యూకి ఎలా అటెండ్ అవ్వాలి, కొన్ని క్వశ్చన్స్ ఇస్తారు. కొన్ని క్వశ్చన్స్ ఇచ్చి ఈ క్వశ్చన్స్ అడిగితే ఇలా ఆన్సర్ చెప్తే బాగుంటుంది. లైక్ మనం మామూలుగా యూట్యూబ్లో కూడా చూస్తాం కదా, బేసిక్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఎలా ఆన్సర్ చేయాలి, ఇలాంటివి ఇంటర్వ్యూ టిప్స్ అన్నీ ఇస్తారు. అన్నిట్లో అన్ని పరంగా గైడ్ చేస్తారు. దిస్ ఇస్ కాల్డ్ ఆ 6 months డ్యూరేషన్లో ఈ ప్రాసెస్ అంతా నడుస్తుందన్నమాట. అండ్ వాళ్ళు పర్టికులర్గా ఏం రెస్పాన్సిబిలిటీ తీసుకోరు, నువ్వు అప్లై చేయకపో వాళ్ళకి ఫరక్ కూడా పడదు, ఓకేనా. ఇది సాడ్ ట్రూత్ చెప్పాలంటే. ఇంకొకటి ఏంటి అని అంటే, ఆల్రెడీ ఇంటర్న్షిప్ కాన్సెప్ట్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఈ ఇంటర్న్షిప్ కానీ పార్ట్ టైమ్స్ కానీ కాలేజ్కి యూనివర్సిటీ వెబ్సైట్లోనే కెరియర్స్ ఉంటాయి కదా, ప్రతి యూనివర్సిటీకి కెరియర్స్ అనే ఉంటుంది కదా, అందులో చూసి అందులో అప్లై చేసుకోండి. అందులో కనుక లైక్ ఏ జాబ్ అయినా అప్లై చేసుకోండి. అందులో కనుక ఇంటర్న్షిప్ అయిపోయి స్టిల్ ఆ ప్రాజెక్ట్ కనుక ఓపెన్ ఉంటే మిమ్మల్ని ఫుల్ టైం చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఆ స్కోప్ అస్సలు మిస్ అవ్వకండి. నేను మిస్ అయ్యాను కాబట్టి మీరు మిస్ అవ్వకూడదు అని చెప్తున్నాను ఈ పాయింట్. ఇన్ కేస్ ఆ ఇంటర్న్షిప్కి లాంగివిటీ ఉంటే కనుక మిమ్మల్ని ఫుల్ టైం చేసుకునే ఛాన్స్ ఉంది. ఫుల్ టైం వస్తే కనుక స్టిల్ ఆ ప్రాజెక్ట్ ఉంది అని అంటే స్పాన్సర్షిప్ ఇచ్చే ఛాన్స్ కూడా ఉంది. సో ఆ ఛాన్స్ని మాత్రం అసలు మిస్ చేసుకోకండి, ఓకేనా. దట్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. అండ్ ఒక సజెషన్ లేదా ఒక అడ్వైస్ అనేది నేను ఇవ్వాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇది నాకు చెప్పిన వాళ్ళు ఎవరూ లేరు. సో నా తరపున మీ అందరికీ చెప్తే ఒకరు కాకపోయినా ఇంకొకరికి హెల్ప్ అవుతుంది అని చెప్తున్నాను. సో దాట్ ఈజ్, ఎప్పుడైతే మనం అబ్రాడ్ వస్తున్నామో ఇక్కడికి వచ్చాక ఏది మనకి ఈజీగా రాదు. ఏది లిటరల్గా తిండి దగ్గర నుంచి జాబ్ వరకు ఏది ఈజీగా రాదు. ఎందుకంటే ఈవెన్ నువ్వు రిచ్ అయినా కూడా ఇక్కడ మెయిడ్స్ అనే కాన్సెప్ట్ ఉండదు, ఎవరు పని మనుషులు ఉండరు, ఎవరి పని వాళ్ళే చేసుకోవాలి. అండ్ జాబ్స్ పరంగా వస్తే మీరు ఎంత ఎఫర్ట్ పెడుతున్నారు అనేది చాలా 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 ఇంపార్టెంట్. అస్సలు ఈజీగా రాదు. నేను ఈ స్టేట్మెంట్ ఇంతకుముందు వీడియోస్లో చాలా చెప్పాను, బట్ స్టిల్ ఐ జస్ట్ వాంటెడ్ టు పాయింట్ ఇట్ అవుట్. ఎందుకనంటే
మీరు చాలామంది చెప్పినవి వినే ఉంటారు. ఇక్కడ జాబ్స్ లేవు, చాలా కష్టంగా ఉంది, ఫుల్ టైం రావడానికి, పార్ట్ టైమ్స్ రావడానికి అన్నిటికీ చాలా కష్టంగా ఉంది అని అందరూ చెప్పేది వినే ఉంటారు. బట్ స్టిల్ మీరు వస్తున్నారు అని అంటే మీకు ఒక కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది, నేను ఎలా అయినా సర్వైవ్ అవ్వగలను అని. సో అది మాత్రమే మైండ్లో పెట్టుకొని మీరు ఎంత ఎఫర్ట్ పెడితే జాబ్ వస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్. సో మీరు కాలేజ్ అయిపోయిన తర్వాత, యూనివర్సిటీ డ్యూరేషన్ అయిపోయిన తర్వాత జాబ్స్ అప్లై చేయడం స్టార్ట్ చేస్తే దట్ ఈస్ వెరీ లేట్, చాలా లేట్ అయిపోతుంది. సో ఆ హాఫ్ ఎప్పుడైతే మీకు కోర్స్ అయిపోతుందో అప్పటి నుంచే మీరు స్టార్ట్ చేయండి. అండ్ రోజుకి ఒక 50-100 అప్లై చేస్తే షార్ట్ లిస్ట్ కాకపోయినా మీకు రిజెక్షన్ ఈమెయిల్స్ ఎన్ని వచ్చినా కూడా మీరు కాన్స్టెంట్గా అప్లై చేస్తూనే ఉండండి. కన్సిస్టెన్సీ మ్యాటర్స్. అండ్ ఏది పడితే అది అప్లై చేసుకోకండి. అది మాత్రం చాలా, ఇప్పుడు నేను 50-100 అప్లై చేసేయండి అని అనగానే మీరు ఏది పడితే అది డైరెక్ట్గా అప్లై చేసుకోకండి. మీ రెజ్యూమేకి ఆ అప్లై చేసే జాబ్కి రిలేట్ అయి ఉండాలి, కీవర్డ్స్ అనేవి మ్యాచ్ అవ్వాలి, అప్పుడే మన రెజ్యూమే షార్ట్ లిస్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో అలా మీరు కనుక అప్లై చేస్తూ ఉంటే ఈవెన్ ఇన్ కేస్ రిజెక్షన్ ఈమెయిల్స్ వచ్చినా కూడా సమ్ ఆఫ్ ది అదర్ డే, వన్ ఫైన్ డే యూ విల్ గెట్ ఇట్. ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వడం ఒక్కసారి స్టార్ట్ చేస్తే అది ఇంకా ఆటోమేటిక్గా మీకు ఇంటర్వ్యూస్కి షార్ట్ లిస్ట్ అవ్వడం జరుగుతూనే ఉంటుంది. సో అప్పుడు మీకు ఎక్స్పీరియన్స్ అనేది బిల్డ్ అవుతుంది. ఈ ఇంటర్వ్యూలో ఇలా పర్ఫామ్ చేశాను కాబట్టి ఇందులో ఏం మిస్టేక్స్ చేశారో మీరు గ్రాప్ చేసుకుని నెక్స్ట్ ఇంటర్వ్యూలో అది ఇవ్వకుండా, అలా చేయకుండా ఇంకొకలాగా మార్చి చెప్పుకుంటే that is where you will win అనమాట. సో యా, దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు టెల్ ఫ్రమ్ మై సైడ్. మళ్ళీ చెప్తున్నాను, ప్లేస్మెంట్స్ ఉంటాయి, ప్లేస్మెంట్స్లో జాబ్ కొట్టేయచ్చు అన్న కాన్సెప్ట్తో మాత్రం ఇక్కడికి రాకండి. ఆ కాన్సెప్ట్ ఇక్కడ వర్కౌట్ అవ్వదు, ఓకేనా? సో యా, ఐ హోప్ ఈ వీడియో చాలామందికి హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నాను. ఎవరికైనా హెల్ప్ అవుతుంది అని అనుకుంటే, మీకు కాకపోయినా ఇంకెవరికైనా హెల్ప్ అవుతుంది అని అనుకుంటే మేక్ ష్యూర్ యూ షేర్ దిస్ వీడియో. అండ్ వీడియో చూస్తే లైక్ చేయండి ప్లీజ్, సో దట్ ఈ వీడియో ఇంకా చాలామందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఓకేనా? అండ్ లాస్ట్ వీడియో చెప్పాలనుకుంటున్నా, లాస్ట్ వీడియో చాలామంది చూడలేదు. ఐ డోంట్ నో మీకు అది పాపప్ అవ్వలేదా లేకపోతే నాకు తెలియదు, కానీ ఆ వీడియోని మీరు మిస్ అవ్వకుండా చూడండి, ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్ వీడియో విచ్ ఇట్ హెల్ప్స్ లాట్ ఆఫ్ స్టూడెంట్స్ అనమాట. సో యా, that's it for this video guys. Thank you so much for watching till now. If you guys do like this video, మీకు ఏం చేయాలో తెలుసు కదా, please do like, share, comment and subscribe to my channel Happy Harika. మళ్ళీ కొత్త వీడియోతో వచ్చేస్తాను. Until then you guys please take care. Tata, bye bye.